శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వివాదంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా కల్తీ నెయ్యి వివాదంలో మరో ఇద్దరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బోలే బాబా డైరీలో పనిచేసే ఆశీష్తో పాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు. శనివారం వీరికి వైద్య పరీక్షలు చేసి సిట్ కార్యాలయానికి తరలించిన అధికారులు కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రశ్నించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ సింధు, మొత్తం మీద ఏదైతే శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించి పురోగతి మొదలైందని చెప్పడం అంటే పురోగతి సాధించారని చెప్పొచ్చు. ఎందుకంటే సిట్ అధికారులు తమ దూకుడు పెంచిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టయితే గతంలో 4గురిని అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్నాం, ఏదైతే బోలే బాబా డైరీకి సంబంధించినటువంటి A12గా ఉన్నటువంటి హరిమోహన్ని, మరోవైపు బోలే బాబా ఫుడ్ సేఫ్టీ దానికి సంబంధించినటువంటి జిఎంని జిఎం హరిద్వార్ని ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు ఇప్పటికే తెలుస్తుంది. అంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో కస్టడీకి తీసుకున్నారు. ముఖ్యంగా 5 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ఏదైతే శనివారం కస్టడీకి తీసుకున్న తర్వాత తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి మొదట వాళ్ళ మెడికల్ అంతా చెకప్ చేసిన తర్వాత తిరుపతి సిట్ కార్యాలయానికి తరలించిన తర్వాత వారిని అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించి చూసుకున్నట్లయితే బోలే బాబా డైరీలో కల్తీ చేసి ఏదైతే వైష్ణవి డైరీ దగ్గరికి తీసుకొచ్చి అక్కడి నుంచి సప్లై చేసినట్లయితే అధికారులు, అంటే సిట్ అధికారులు అయితే గుర్తించినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ సిట్టు దర్యాప్తుకి సంబంధించి చూసుకున్నట్లయితే మొదటి నుంచి అంటే లడ్డు కల్తీ విషయానికి సంబంధించి అధికారులు దూకుడు పెంచినప్పటికీ ఏదైతే సిబిఐ అధికారులు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయనున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వారం రోజుల్లో అంటే పూర్తి స్థాయిలో నివేదిక అందిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆధారాలు అయితే సేకరించిన తర్వాత మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా A1 ఎవరు అనేది ఇప్పటి వరకు తెలియని ప్రశ్నగా మారిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా కేవలం A3A నుంచి అరెస్టులు అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా A1కు సంబంధించిన వ్యక్తిని ఇంతవరకు సిట్ అధికారులు అయితే బయటపెట్టిన పరిస్థితి అయితే కనపడుతోంది. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. 2 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక తెలిసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. సింధు. థ్యాంక్ యూ సునీల్.